చలో అందరికీ శనార్థులలో వాక్మెట్ ఫుట్వేర్ సమర్పించు మాస్ మనడ ముచ్చట్లకు స్వాగతం వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులా ఇయాల్టి మోక నీ లొల్లిక్కున వారేది మనం అనుకొని ఇజ్జత్ తీసుకున్నట్టున్నది బజార్లో వాడి గాలు లేదుకు మనకు ఇప్పటికే ఇక్కడ ఇంత లొల్లి జరుగుతుంటే రాష్ట్రాన్ని చూడాల్సిన వాళ్ళు లేనిపోనివి రాకుంటే ఎట్లా అని చెప్పని ఇక పీసీసీ అధ్యక్షుడు ఉన్నది కదా మహేష్ కుమార్ గౌడ్ ఇంట్లో ఇటు మంత్రి అడ్లూరి లక్ష్మణన్న కానీ ఇటు పొన్నవన్న కానీ ఇద్దరు కలుసుకున్నారు. పొద్దుగాల టిఫిన్ చేసిరు. ఇగో గట్ల కాదు పోయి నేను అన్నది ఒక తీరుగా ఈడ రాసుకొచ్చింది పూసుకొచ్చింది ఒక తీరుగా కానీ మనం అనుకుంటే ఏమొస్తుంది చౌరస్తలు ఇజ్జత్ పోకూడదు తప్ప. ఇగో సరే నీకు అట్లా తప్ప అనిపించింది కదా నీకు క్షమించమని అడుగుతున్నా మాఫ్ కడదాం అన్నాడు. ఇక చేతులు కలుపుకురు మంచినీళ్ళు తాగిరు ఇంత నాష్ట చేసిరు. ఈ గొడవ ఇక్కడితో అయిపోయింది పోయి అని సలాం అనుకొని ఇతర పడ్డారు అనుకో రాదురి. మరి గదేదో ముందుగానే లోపల మాట్లాడుకుంటే కాదా బయటకు వచ్చిందాక చూసుడు ఎందుకు వీళ్ళు మాట్లాడుకునే అవకాశం ఎందుకు ఇచ్చుడు. ఏందో ఈ కాంగ్రెస్ వాళ్ళది గడుకోసారి ఒక కయ్యం లేకపోతే వీళ్ళకి నిద్ర పట్టదో ఏం కాతో అంత కయ్యాలు ఎందుకు కావాలంటే వియ్యాలి అందుకోరు ఓ నీ లొలి పాడైపోను. ఇక చూడు రీ మాఫ్ కరో అన్నాడు మొత్తం మీద. ఇక మాటలు అనుకొని అలిగి పులగాలు దొక్కిన ముచ్చటకు పులి స్టాప్ పడ్డది మొత్తానికైతే. అవుల్లా మంత్రులు పొన్నం ప్రభాకరు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నడుమ పెద్ద జవడమాయే కదా. ఇక మంత్రి అడ్లూరికి పొన్నము క్షమాపణలు చెప్పిండనుకో రాదుర్రి. సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిన వ్యక్తిగా నేను కానీ గౌరవ మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు కానీ ఎటువంటి దురుద్దేశాలు మాకు పార్టీకి సంక్షేమం తప్ప ఇంకొకటి లేదు. జరిగినటువంటి ఒక అపోహ వాటన్నిటి పట్ల నేను ఆ మాట అనకపోయినప్పటికీ దానికి పత్రికలో స్వీకరించినటువంటి ప్రకారంగా కొంత తన బాధపడినటువంటి మాటకు నేను క్షమాపణ కోరుతా ఉన్నా. ఇక మొత్తానికైతే జవడం అయిపోయింది. ఇద్దరు మంత్రులతోటి కలిసి నార్సింగిల ఆయన ఇంటికాడ పీసీసీ చీఫ్ మహేష్ గౌడు ఇక కలిసి మాట్లాడి ఇక మంచిగా పని చేయాలి ఒకతన పని చేస్తున్నోళ్ళు కలిసి ఉండాలి అని చెప్పి మంత్రుల నడిమిట్లా మంచిగా మాట అది కుదిర్చిండనుకో రాదుర్రి. పొన్నం ప్రభాకర్ గారు చేసినట్టుగా చెప్తున్న వ్యాఖ్య లక్ష్మణ్ కుమార్ గారు నచ్చుకోవడం యావత్ వారి సమాజం కూడా దీంట్లో కొంత బాధపడడం జరిగింది. ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు జరిగినటువంటి సంఘటన పట్ల చింతిస్తూ బేషరతుగా క్షమాపణ కూడా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల పార్టీ. ఇలా జరిగిన సంఘటన మా కుటుంబ సమస్య ఇది మేము తేల్చుకున్నాం. నేను కూడా యావత్ మాదిగ సమాజానికి పొన్నం ప్రభాకర్ గారు క్షమాపణ చెప్పినారు కాబట్టి ఈ సమస్య ఇంతటితో ముగింపు చేయాలని నేను కూడా మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇక ఇప్పటికాంచెల్లి జాగ్రత్తగా మాట్లాడుకోవాలి, వివాదాలకు తావు లేకుండా శర్రంతన సంధియకుండా మంచిగుండాలి పని చూసుకోవాలి అని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే చెప్పుకొచ్చిండు. ఇక చూడుండ్రి పీసీసీ చీఫ్ ఇంట్లోనే మొత్తానికైతే మంత్రులు అడ్లూరి పొన్నము మంచి గలిచి బ్రేక్ఫాస్ట్ సుధా చేసిండ్రు. ట్రిపుల్ ఐటీలు ఉన్న సమస్యని దెబ్బకి అక్షయ పాత్రతో అమాంతం తీసేసిండు కదా మంత్రి నారా లోకేష్ గారు. ఆ దెబ్బతోటి విద్యార్థులంతా మంచిగా ఖుషయ్యారు అనుకో రాత్రి. వరేవా ఏమున్నారు సాబ్ మొత్తం మీద ఆయమన్న సర్కారు వచ్చింది ఏపీలో. మేము ఏదైతే కోరుకున్నామో మీరు గదే చేస్తున్నారు. తక్లీఫ్ ఏడనన్నా ఉంది ఇబ్బంది ఏడనన్నా ఉంది అనుకుంటే చాలు ఆడ ప్రత్యక్షం అవుతారు. ఆ సమస్య ఏం లేకుండా సాల్వ్ చేసిపోతారు. ఈ సర్కార్ని కదా మేము కోరుకున్నది. అందుకే కూటమి సర్కార్కే జై అంటున్నారు విద్యార్థులు కూడా ఐటీ విద్యార్థులు. ఎందుకంటే వాళ్ళ ముందు అక్షయ పాత్ర పెట్టిండు కదా. ఆహార పదార్థాలకు ఏ కొత్త లేదు మీరు కడుపు నిండా తినరు నిమ్మలంగా చదువుకొని ఉద్యోగాలు కొట్టురు. అంతేగాని ఈ కీసులాటలు బువ్వలేదు బుగ్గి లేదు ఈ తక్లీఫులు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయనే ముచ్చటే రావద్దని చెప్పని మంత్రి నారా లోకేష్ గారు అనుకొచ్చారు. మొత్తం మీద అయితే ఐటీ విద్యార్థులు కూడా ఆనందంగా ఉన్నారు. ఒక పారి వాళ్ళు నడుచుకొని వద్దాం రారి. మాట ఇచ్చిండ్రంటే పక్కాగా నిలబెట్టుడే పోన్రి. ఇక మాట తప్పుడే లేదు. ఇక మాట ఇస్తే బండ మీద రాత అన్నట్టే. అవుల్లా నూజివీడు కాడున్న ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ఇచ్చిన మాటను వెంటనే నిలబెట్టుకున్నాడు మంత్రి నారా లోకేష్ అన్న. ఇక విద్యార్థులకు అక్షయ పాత్ర అనేది పెట్టే కదా దాంతో నాణ్యమైన బువ్వ అందించుడుతోటి పిల్లగాండ్లు బాగా సంతోషపడతాండ్రు. ఇన్నొద్దుల దాకా సక్కమైన బువ్వ లేకుండే జగనాలుండంగా కనీసం పట్టించుకున్న పాప అనవోకపాయి. మీరు ఏమంటే చెప్పిండ్రో గాయాల నుంచి వెళ్ళి మొత్తానికైతే మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకొని చక్కటి బువ్వ అందిస్తుండ్రు. మంచి బువ్వ సుత తింటున్నాం. ఎసోంటి ఆ ఇబ్బందులు లేవు ఎసోంటి తక్లీఫులు లేవు. ఇక మా సమస్య మొత్తం పరిష్కారం అయింది అని చెప్పి ఇక ఇచ్చిన మాట నిలబెట్టుకొని మాకు మంచి బువ్వను అందిస్తున్న విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నకు ఇక దండాలని చెప్పి ఐటీ విద్యార్థులు ధన్యవాదాలు తెలుపుకొచ్చిండ్రు. ఇక నేను చెప్పుడు కాదు కానీ అలా మాటలు వినద్దాం పాండ్రి. మేము ట్రిపుల్ ఐటీ నుంచి మాట్లాడుతున్నాం సార్. అయితే ఈ మధ్య మీరు అక్షయ పాత్ర స్కీమ్ ని ఇంప్లిమెంట్ అవుతారు కదా సార్ ఇక్కడ
అది చాలా బాగుంది సార్. అంటే హాలిడేస్ తర్వాత వచ్చి చూడకంటే హాలిడేస్లో ఇంట్లో భోజనం ఎలా చేస్తామో సేమ్ అలానే ఉంది సార్. ఈ భోజనం కూడా చాలా బాగుంది సార్. మేమైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్ దాని తర్వాత. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Sir, I am from RGUKT, నూజివీడు. అక్షయ్ పాత్ర ఫుడ్ని మాకు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ నారా లోకేష్ సార్. గిట్లుంటది పాలన అంటే గిది కదా. ఇక జగనాలు మాటలు చెప్పుడు తప్ప చేసింది లేదు చేపింది లేదు. కలలు గంటాడు కావచ్చు ఇక గిట్ల నేను ఇచ్చిన అన్నట్టు. ఏమన్నా అంటే బిత్తిరి నవ్వుడు బిత్తిరి చూపులు చూసుడు. గిది చూసి నేర్చుకో జగులు అని అంటారు పబ్లిక్. నూజివీడి కాడ IIITలా బువ్వ చక్కగా పెడతలేరని చెప్పి ఇక అక్కడ ఏం చక్కగా లేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేసే కదా. ఇక ముచ్చట మంత్రి లోకేష్ అన్న దృష్టికి పోవుడుతోటి ఇక అక్కడ ఏమేముంది ఎట్లెట్లుందని పురాగా తెలుసుకొని అక్షయ పాత్రకు అప్పగించేటట్లు చర్యలు చేపట్టిండు. ఇక దీంతో నూజివీడు విద్యార్థులు ఎప్పటి నుంచో ఎదుర్కొంటున్న భూవ సమస్యకు పరిష్కారం దక్కింది పోన్రి. అగో జాబ్ క్యాలెండర్ మీద జబర్దస్త్ ఎగిరింది కదా ఎమ్మెల్సీ కవిత. ఈ రాహుల్ గాంధీ విద్యార్థులందరినీ మోసం చేస్తున్నాడు. ఎటువై మీ జాబ్ క్యాలెండర్ ఏం చెప్పిరు ఏం కథ? ఇక్కడ వస్తప్పుడేమో ముద్దు ముచ్చట్లు మూట కట్టి చెప్పిరు కదా. మరి పనులేవి చేతుల కాడికి వచ్చేసరికి ఏం లేదు చెదరేసుకొని పనిరు. గట్లగా తాత ఏమి ఇస్తున్నారో అవి చెప్పురు అని చెప్పని ఇక అదే నిరుద్యోగులతోటి పెద్దగానే చేసిందనుకో రాదు. ర్యాలీ కానీ ధర్నా కానీ దద్దరిలో కొడతాం మీ సర్కారుని ఏమనుకుంటారు ఏం సంగతి? జాబ్ క్యాలెండర్ ఏమైంది ఏం ముచ్చట? మా పొరగాల చదువులేం వాళ్ళ ఉద్యోగాలు ఏం కావాలి ఇంకెన్నేళ్ళు చదవాలి వాళ్ళ కథ ఏంది? జాబ్ క్యాలెండర్ ఇస్తారా ఇయ్యరా? మీరు చెప్పిందే కదా మేము అంటుంది కాదు. ఆ హిసాబ్ ఏంపటే ఇవ్వరు అని చెప్పని ఇవాళ హైదరాబాద్లో మామూలుగా జరగలేదు అనుకో రాదురి. మరి కవితక్క ఇన్నొద్దులకు బయటికి వెళ్ళి గట్టిగానే గరం అయింది. ఎందుకంటే మన వాళ్ళ పార్టీలకు వెళ్ళి ఇక ఇది చేసిరు కదా బర్తరఫ్ చేసిన కాంచెల్లి. మరి మొన్నటిదాకా నోరు ఇప్పలు ఇక మళ్ళీ ఇయ్యాలటికెళ్ళి వచ్చేసిందిగా గట్టిగానే అడుగుతున్నది. మరి ఆ కథ ఏందో ఒక పారే అరుచుకుందాం. అడుగాక అడుగు, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు అడుగుతావు? అడుగు వీలుంటే కడుగు కాంగ్రెస్ సర్కార్ని. మొత్తం దగా మోసం కుట్ర అన్ని చేసి పెట్టిండ్రు. ఏం చేసిండ్రు? ఇచ్చిన ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి మొత్తం నమ్మించి ఆగమాగం చేస్తే ఊకుంటామనుకున్నారా? గ్రూప్ 1 పరీక్షలల్లో ఏం చక్కదనం నడిచింది? మొత్తం తప్పుల తడకనే. ఇవి నడవై మీరు ఇచ్చింది మొత్తం తప్పు లెక్కలు అని చెప్పి మొత్తానికైతే బగ్గనే గరమైందనుకో రాదుర్రి ఎమ్మెల్సీ కవిత. నిరుద్యోగులను రాహుల్ నమ్మించి మోసం చేసిండని బగ్గ విమర్శించి కచ్చింది. పాత నౌకర్లే ఇచ్చి గొప్పలు చెప్పుకుంటాంది కాంగ్రెస్ సర్కారు. జాబ్ క్యాలెండరు ఎందుకు ఇయ్యలేదో చెప్పాలి అని చెప్పి ప్రశ్నించిందుర్రా. ఇంకా చూద్దాం పాండ్రి. తెలంగాణ వచ్చిందే నిరుద్యోగుల కోసం, తెలంగాణ వచ్చిందే విద్యార్థుల త్యాగాల మీద. అటువంటి తెలంగాణలో విద్యార్థులకు నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంటే మేము చూస్తూ ఊరుకోలేము. మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మీరు పంతానికి వెళ్ళకండి. పంతానికి వెళ్ళి హైకోర్టు నుంచి డివిజన్ బెంచ్ వరకు విద్యార్థులను లాక్కుపోతున్నారు. అక్కడి నుండి సుప్రీంకోర్టు వరకు పోతామని చెప్పి వేషజాలకు పోయి మాట్లాడుతూ ఉన్నారు. ఇది అన్యాయం, తప్పు జరిగింది. కేవలం కొన్ని సెంటర్లలోనే ర్యాంక్స్ వచ్చినాయి, కొన్ని సెంటర్లో ఒక్కరు కూడా సెలెక్షన్ రాలేదు. ఇటువంటి ప్రతి అడుగులో కూడా తప్పులు జరిగినాయి. కాబట్టి మీ ప్రభుత్వం నుంచి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. విద్యార్థుల ఉసురు పోసుకోకండి, నిరుద్యోగుల ఉసురు పోసుకోకండి. మేము వారికి అండగా నిలబడతాం, పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక మరి మొన్న గ్రూప్ 1 ఫలితాలు విడుదలయ్యే కదా. ఇక గండ్ల మొత్తం తప్పులు తడకనే జరిగింది. ఒక్క లెక్క సుత చక్కగా లేదు. పాత ఉద్యోగాలే మళ్ళిచ్చినామని చెప్తే ఊకుంటాము. ఇక ఎట్లా జరిగిందో ఏం జరిగిందో మాకు పురాగెరికే అని చెప్పి గ్రూప్ 1 పరీక్షల మొత్తం అక్రమాలు జరిగినాయని అసెంబ్లీ ముంగట గన్ పార్కు కాడ తెలంగాణ జాగృతి ఇక ఆందోళన నిర్వహించింది అనుకో రాదుర్రి. ఇక ఈ నిరసనలో పాల్గొన్న కవిత గ్రూప్ 1 పరీక్షల అక్రమాల మీద మేధావులు మౌనం ఈడాలి అని చెప్పి కోరింది. అయ్యా గంత కరోనా కటాన టైంలో కూడా నువ్వు గింత ఒక డాక్టర్ సాబ్ సుధాకర్ సాబ్ ఉండి ఏమైనా ఒక కిట్టు లేదు మాస్క్ లేదు అని అడిగినంత పాపమే ఆయనను పిచ్చిలోలని చేసి చంపిర్రు. మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని నర్సీపట్నంలో మేము కాలేజీ కట్టిస్తున్నాము అది ఇదని గీ వచ్చిరాని ముచ్చట్లు ఎందుకు వాయ జగను? నీకు 5 ఏళ్ళు ఇస్తేనే ఆగం చేసినావు ఏపీని. మళ్ళీ నర్సీపట్నం ఎట్టొస్తావరా, ఏ ముఖం పెట్టుకొని వస్తావరా నీ సంగతి చూస్తామని దళిత సంఘాల వాళ్ళు మొత్తం జవడానికి దిగిరు అనుకో రాదురి. నీ పర్యటన ఎట్లయితుందో నీ కథ ఎట్లయితుందో రాకాక నువ్వు వీడికైతే మేము మంచిగా కాక మీదనే ఉన్నావు, నువ్వు ఎట్టొస్తావరా అని చెప్పని వాళ్ళు గట్టిగానే అనుకోవచ్చు. ఎందుకనంటే పాపం ఆ డాక్టర్ సాబ్ ఏమి అడిగిండే జగనాలు ఆ రోజు కరోనా పరిస్థితిలో ఆ డాక్టర్లకు లేవా, మన ఈ వచ్చిన రోగులకు లేవా, ఏం చేయాలి ఎట్లా చేయాలి, మాస్కు లేవు, ఏవి సరఫరా చేస్తలేవు అని అన్న పాపమే. అయ్యో 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 ఆయన చచ్చిపోయిందాక ఎంపడివాడి ఆగమాగం చేస్తారు, నానా కంతాలు చేస్తారు ఒక డాక్టర్ సాబ్ని. మళ్ళీ ఇవాళ ఉరికొస్తామని దళిత సోదరులు దళిత సంఘాలు మొత్తం గరం అవుతున్నాయి. ఎందుకు గారు మరి కారా?
ఒక దళిత డాక్టర్ని అంతగానో అన్యాయం చేసినాక ఊకుంటారా? కావాల్సిందే అవుతారు వాళ్ళు బరాబరే. ఇంకా మళ్ళీ నర్సీపట్నం పోతా అని చెప్పాను నువ్వు ఊకుంటే వాళ్ళు ఊకుంటారా? కథకున వారేతను. అవు జగనాలు కొంచెమన్నా ఉండాలి పర్యటనల పేరు మీద పోయేతందుకు. ఏ ముఖం పెట్టుకొని పోతావు చెప్పు? గాయాల డాక్టర్ సుధాకర్ను మాస్కులు అడిగినందుకు సంపిత్తివి నీ సక్కదనం పాడుగాను. ఇంకా మాట్లాడతావు పర్యటన పెట్టుకొని ఏ ముఖంతో పోతున్నావయ్యా? ఇక నేననుడు కాదు పబ్లికే నిన్ను షీ అంటాన్రు తూ అంటాన్రు. ఇక గాలిపంక పార్టీ అధినేత జగ్గులకు దళిత సంఘాలు దండిగా వార్నింగ్ ఇచ్చినాయి. జగనాలు నర్సీపట్నం పర్యటనను అడ్డుకుంటామని దండిగా హెచ్చరించి చెప్పినాయి చూడుండ్రి. డాక్టర్ సుధాకర్ కుటుంబానికి జగ్గులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసినాయి గమండిగా. డాక్టర్ సుధాకర్ కాలం చేసేందుకు జగ్గులే కారణం కదా, గిది ప్రపంచానికి తెలిసిన నిజమేనాయి అని చెప్పి మొత్తానికైతే మస్తు గరం మీద ఉన్నాయి దళిత సంఘాలు మొత్తము. జగన్మోహన్ రెడ్డి గారు రేపు నర్సీపట్నం వస్తున్నారని చెప్పేసి మేము వార్తలు విన్నాము. ఆయన వచ్చి ఇక్కడ ఏం సాధిస్తాడో మరి మాకు అర్థం కాలేదు దళితులు అందరమని. అంచేత ఒక దళిత డాక్టర్ వైద్యుడు సుధాకర్ గారిని పట్టున పెట్టుకున్నటువంటి గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్ కాలేజీ కట్టి ఏం చేస్తాడో అంటే ఈయన చెప్పేట కాలేజీలో చదువుకున్న డాక్టర్లందరూ చెప్పేస్తారా? అందుకనే అనుకుంటున్నాను దళితులు పైకి రానికంటే చేస్తాడు ఆయన. అంచేత ఆయన రాకూడదు ఇక్కడికే. వచ్చినా మేమందరం కూడా అడ్డుకుంటాం. దళిత సంఘాలు అన్నీ కూడాను ఇక్కడ దళిత సంఘాలన్నీ ఏర్పాటు చేసేసాం. ఆ కుటుంబానికి క్షమార్పణ చెప్పాలి. ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి మీరు క్షమార్పణ చెప్పాలి వాళ్ళ కుటుంబానికి కూడాను. అలా అయితే మోక్షం ఉంటుంది. చనిపోయినాడు మీరే చంపించారు కాబట్టి మీరు కొంచెం మోక్షానికి వెళ్తారు, లేకపోతే నరకానికి వెళ్ళిపోతారు మీరు కూడాను. మీకు అధికారం ఇచ్చింటే ప్రజల సంక్షేమం కోసం పరిపాలించాలి తప్ప ఒకళ్ళొకళ్ళు రఫరఫా అనడం తప్పు కదా. ఇవి ఎప్పుడు కూడా అంటున్నారు మీరు. ఆయాలు చేసేదారు ఇంకా ఉన్నవాళ్ళు కూడా మిగిలిలో చేసేద్దామని. ఇక జగనాల కథ గిట్లుంటది. అయినా ఏం పాపం చేసిండు చెప్పుండ్రి? మాస్కులు కావాలి అని అడిగినందుకు దళిత డాక్టర్ని సంపి పాపం కట్టుకుంటివి. యాడికి పోతాయి చెప్పు? గిసోంటి పాపాలు ఎన్ని చేసినావు నువ్వు? నీ సక్కదనం సల్లగుండా డాక్టర్కు ఒక మాస్కు, ఒక పీపీఈ కిట్ అందియని జగ్గులు నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ కట్టిండ్రంటే జనాలు నమ్ముతారా? చెప్పేతందుకన్నా నీకన్నా ఇది ఉండాలి. దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు నువ్వు మాటలు మాట్లాడితే ఎట్లుంటది చెప్పు అని అనకత్తాన్రు. ఇక ఓ డాక్టరు పానాలు కాపాడలేని జగ్గులు మెడికల్ కాలేజీ కడతాడా అని చెప్పి దండిగా ప్రశ్నిస్తుండ్రులా. ఇక జగనాలు నీ బుద్ధి అందరికి ఎరకాయనాయి. మళ్ళా పర్యటనల పేరుతోటి జనాల నడుమిట్లకచ్చి ఇంకింత ఇల్వ తీసుకుంటా అంటే ఇక ఎట్లుంటది? బెస్ట్ అవైలబుల్ కిందనేమో మరి సర్కారు విద్యార్థులు కొంతమందిని మేము చదివిపిస్తామని చెప్పని ప్రైవేట్ పాఠశాల తీసుకున్నారు కదా ప్రైవేట్ స్కూల్ వాళ్ళు. 3 ఏళ్ల సంది సాత్తూరు బాగానే ఉంది కానీ ఇప్పటి నుంచి మేము మాతోటి కాదా మీరు రాకూరు అని చెప్పని ఇలా కొట్టిరట. అగో 3 ఏళ్ల సంది చదివించుకుంటే మళ్ళీ ఇప్పుడు ఇట్లా అంటారు ఏంటంటే అవును మరి 3 ఏళ్ల సంది సాత్తున్నాం సరే మాకే బిల్లులు వస్తలేవు మేము లేడ చదాలే మాతోటి కాదు గా పైసలు వస్తేనే మేము ఇది చేస్తామని చెప్పని ప్రైవేట్ పాఠశాలలో అంటురట. ఓ పాడైపోరు మీకు పైసలు రాలేదని మా పొరగాల భవిష్యత్తు ఆగం చేస్తారా అని అడిమిట్లా. ఇప్పుడు చదువు చెప్పకపోతే మా పొరగాల పరిస్థితి ఏంది, మా కథ ఏంది, మేము ఏడబోయి వేసుకోవాలి, ఎట్లా చదువుతారు ఈ నడవంత రానా, ఏడికెళ్ళి చదువుతారు, ఏడ పరీక్షలు రాస్తారు అని చెప్పని వాళ్ళ తల్లిదండ్రులు ఏమో బాధపడుతున్నారు. ఇక మరి బిల్లులు రాకపోతే మేమేమి సాధమనే వీళ్ళు అంటారు. మరి ఈ సర్కారు సపోర్ట్ చేయాలన్నా పోయిన సర్కారు సపోర్ట్ చేయాలన్నా ఎవరు సపోర్ట్ చేయాలి ఏం కథ ఇది? మొత్తం మీద నడిమిట్ల పొరగాళ్ళ చదువులు ఆగం చేస్తారా ఎట్లా? ఏం అర్థం కాని పరిస్థితి ఉన్నదిగా ఈ నల్గొండ జిల్లాలో. అరే రే తల్లిదండ్రులు అయితే గోడు అంటున్నారు. ఎందుకంటే పొరగాళ్ళ చదువులు నడిమిట్లనే ఆగితే ఎట్లయితుంది? వాళ్ళు ఏమో లోపల రాణిస్తలేరట. ఎందుకంటే బిల్లులు లేవు మా కాడ మేము ఏం పెట్టి సాధాలనే ఏమన్నా మా జోలికెళ్ళి పెట్టి సాధమని వాళ్ళు అంటున్నారట. మరి బిల్లులు ఇవ్వాలి ఎక్కడి కథ ఏం కారకన్నా ఏం అర్థం కాకుంటున్నది ఈ ముచ్చట అయితే. అయ్యో పాపం పొలగండ్ల చదువులు ఎట్లా కావాలి? 3 ఏళ్ల కాంచెల్లి మంచిగానే చదువు చెప్పిండ్రట గాని ఇప్పుడు చెప్పుడు అయితలేదట. ఇక జీతాలు ఇద్దామన్నా పైకం జాలతలేదట. వచ్చే బిల్లులేమో గట్లనే ఆగిపోయినాయి. ఇక మాతోటి కాదని చేతులు ఎత్తేసిండ్రట. ఏడనుల్లా అంటే గీ ఉమ్మడి నల్గొండ జిల్లా కాడనుల్లా బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద ఇక చదువు చెప్తానరటనుల్లా ఎస్సీ ఎస్టీ పిలగాండ్లకు ఇక ఇప్పుడు బల్లకే రానిత్తలేరట ప్రైవేట్ స్కూలు యాజమాన్యాలు. 3 ఏళ్ల కాంచెల్లి గళ్లకు సేవలు అందిస్తున్న ప్రైవేట్ స్కూల్ విద్యా సంస్థలు ఇక సర్కారు బిల్లులు రాకపోవడంతోటి బగ్గ ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పి ఈ స్కూల్ నడిపేటోళ్ళు బాధపడతాండ్రు. ఇక సర్కారు అధికారుల నిర్వాహకంతో మా పిల్లల చదువు మీద పెద్ద భారం పడుతుంది అని చెప్పి తల్లిదండ్రులు బాధపడతాండ్రు. ఇక అటు అలా చూస్తే అట్లున్నది, ఇలా చూస్తే ఇట్లున్నది. నడిమిట్ల పిల్లగాండ్లకు వచ్చింది కదా పెద్ద గోస. మేజర్గా ఉన్నటువంటి ఏవిఎం, ఆల్ఫా స్కూల్, అటుపోతే సెంట్ ఆల్ఫ్రెన్స్, లిటిల్ ఫ్లవరు, శ్రీ చైతన్య ఈ స్కూళ్ళల్లో మెయిన్గా ఇక్కడ బెస్ట్ అవైలబుల్ స్కీమ్స్ సంబంధించినటువంటి విద్యార్థులు చదువుతున్నారు సార్. ఈ స్కూళ్ళ యాజమాన్యం చెప్తున్నటువంటిది ఏంటంటే దాదాపుగా 3 ఇయర్స్ నుంచి మాకు బిల్స్ రావట్లేదు, పిల్లలకు అన్నం పెట్టడానికి కూడా మా అక్కడ డబ్బులు లేవు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్ళల్లో అదే పరిస్థితి. కాబట్టి మరి గవర్నమెంట్ ఏమంటే మాకు బిల్లులు చెల్లించాలి, మరి ఎందుకు మా బిల్లులు ఆపుతున్నారు అనేది వాళ్ళు అడుగుతున్నటువంటిది సార్. దాళ్ళకు మేము కూడా పేరెంట్స్ కమిటీ తరఫున కూడా అన్ని స్కూళ్ళకు
నిన్న కలెక్టర్ గారిని కలిసి అన్ని స్కూళ్ళతో మీటింగ్ పెట్టించినప్పటికి కూడా కొన్ని స్కూళ్ళ వాళ్ళు ఏవిఎం స్కూల్ వాళ్ళు ఇప్పటివరకు పిల్లల్ని తీసుకోము మేము అని చెప్పేసి ఆ కలెక్టరేట్ నుంచే వెళ్ళిపోడు. అంటే తీవ్రత ఎంత గట్టిగా ఉందనేది ఒకసారి గవర్నమెంట్ ప్రభుత్వం కూడా ఆలోచించాల్సిన బాధ్యత ఉంది. ఇక ఈ నల్గొండ జిల్లా కాడ బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద మొత్తానికైతే చదువుతున్న 2000 మందికి మీదనే ఉన్నారట పిల్లగాన్లు. 3 ఏళ్ల కాంచెల్లి సర్కారు బకాయిలు చెల్లిత్తలేదటనులా. ఇక ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు బకాయిలు చెల్లించకపోవడంతోటి మాకు చదువు చెప్పే సార్లకు మేడంలకు జీతాలు ఇవ్వాలనే పరిస్థితులు ఉన్నాం. ఇక ఎట్లయితుంది సర్కారు అధికారుల తీరుతోటి ఇక గిట్లున్నది కథ అంతా అని చెప్పి మొత్తానికైతే పిల్లల తల్లిదండ్రులు మాట్లాడుకొస్తుండ్రు. ఇక బిల్లులు వచ్చేదాకా చదువు చెప్పమని వీళ్ళు మాట్లాడుకొస్తుండ్రు. నడుమిట్ల పిల్లగాళ్ళకి వచ్చింది కదా గోస. ఇక అయిపోయి ఇక్కడక్కడ అయితే అనుమానం వస్తుంది. అదే పొట్లాలు కట్టి మన ఈ కిరాణం షాప్ ఉంటుంది కదా వాళ్ళ దుకాణాలు జనరల్ స్టోర్ ఊర్లలో పెడతాం అక్కడిక్కడ పెడతాం కదా. ఇగో గదే తారీఖుల పొట్లాలు కట్టి అమ్ముతున్నారట గంజాయి. ఎందుకనంటే ఈ నడుమ ఆ పంటే బాగా వండుతుంది కదా. ఇక అందుకని అక్కడిక్కడ రవాణా తేవడం కూడా చాలా చోట్ల పట్టుకున్నా కూడా ఆగుతలేదు అనుకో రాదురి పంట ఎడబెట్టినా అమ్ముడుపోతుంది. ఇక దానికి గిరాక్ కూడా గట్టినే ఉన్నది. ఇక్కడ కిరాణం షాప్లో పెట్టినట్ట పెళ్ళ మొగడు ఇద్దరాలకు కలిసి. ఎందుకనంటే ఏ సమానం అమ్మినా అంతగానో వస్తలేదు కానీ ఈ సమానం అమ్మితే గిరాక్ బాగున్నది అని చెప్పని పొట్లం కట్టి పటా పెట్టి ఇట్లా చేసి అమ్ముతురట. మరి పోలీసు వాళ్ళకి తెలియకుండా ఉంటుందా? వీళ్ళకు వాళ్ళకు తెలియకుండా ఎట్లుంటుంది? వాళ్ళు తెలుసుకోరు మందిలో కలిసిపోతలే వాళ్ళు. ఎక్కడ దొరుకుతుంది బ్రో గంజాయి అంటే కాడ దొరుకుతుంది బ్రో అని చెప్తే సరిపోయాయి. పోయి పట్టుకున్నారు. ఇంకా వెనక సీరు వాళ్ళ వ్యాపారం ఎట్లుంటుంది మరి వాళ్ళ కథ ఎట్లుంటుంది అనేది ఇప్పుడు పోలీసు వాళ్ళు చూసుకుంటారు. ఏం చక్కదైనా దుకాణం హాయిగా నడిపించుకోకనట గంజాయి అమ్ముతున్నట. గంజాయి అమ్మితే వచ్చిన ఆమ్దాని ఎంత ఇప్పుడు పోయే లైఫ్ ఎంత? అగో గదే అన్నట్టు చేసే పనులే చేయాలి. చేయకూడని పనులు ఆశకు పోతే గోసిలో పోసుకున్నట్టు అవుతుంది కథ. అబ్బా ఎంత గమ్మత్ నడిపిస్తుండ్రో దాందా. గుట్టు సప్పుడు కాకుండా ఎవ్వరికి తెలియకుండా బలే చేస్తాండ్రు కదా. ఇక కిరాణా దుకాణంలో మొదలు పెట్టిండ్రు చూడుండ్రి. ఏం దందనుల్లా కిరాణా దుకాణం అంటుండ్రు. కిరాణా దుకాణం దందా ఏముంటది? ఇక కిరాణా దుకాణంలో కిరాణా సామానే ఉంటాయి. గంతకు మించి ఏం దంద ఉంటది అని అనుకుంటుండ్రులే. అబ్బోర బిడ్డో గీల తెలివికి మొక్కాలే నువ్వు అదిగానే. గుట్టు సప్పుడు కాకుండా గంజాయి నమ్ముతుండ్రులా కిరాణా దుకాణంలా. ఇక మొత్తానికైతే ముచ్చట తెలుసుడుతోటి ఇక పట్టుకున్నారు పోలీసు వాళ్ళు. ఇక ఈ ముచ్చటేడైందంటారు మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం గుండేడు కాడ ఇక ఓ కిరాణా దుకాణంలో గంజాయి అమ్ముతున్నారని ముచ్చట తెలుసుడుతోటి పోయి చూష్టాల కంటే నువ్వదుగానే ఉన్నది. ₹1,00,000 విలువ చేసి 1 కిలో 200 గ్రాముల గంజాయిని పట్టుకున్నారు. గంజాయిని అమ్ముతున్న నేనావతు కృష్ణ భార్య లాలి హైదరాబాద్ నుంచి వెళ్ళి గంజాయి తెచ్చి 6 గ్రాముల చొప్పున పాకెట్లు తయారు చేసి ₹400 అమ్ముతాన్రట. ఇక ఊర్లున్నోళ్ళను మొత్తం గంజాయి మత్తులా దించుదామని పట్టుబట్టినట్టున్నారు. పోన్రి పాపం పాడుగాను. ఇక తెలిసింది కదా కేసు నమోదు చేసుకొని కటకటాలకు పంపిండ్రు. ఇక ఇప్పుడు అర్థమవుతుంది. ఇక గివనటి వాటి వాక్మేట్ ఫుట్వేర్ సమర్పించు మాస్ మలన ముచ్చట్లు చూస్తూనే ఉండరు. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ TV5 ఇక ఉంటా.